నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం. ఓకే. ఓ 6 months వరకు బాగానే ఉన్నాం మేడం. దాని తర్వాత మా భార్యకి వేరే లవ్ అఫేర్ ఉందనేది నాకు తెలిసింది మేడం. అప్పటికే 10 years బ్యాక్ లవ్ స్టోరీ ఉంది, అంటే 20 years అప్పటి నుంచి లవ్ స్టోరీ. ఇంటర్ దగ్గర నుంచి అది తెలియడం వల్ల నేను ఈ మ్యాటర్ పెద్ద మనుషుల సమక్షంలో పెట్టాను. వాళ్ళు ఒకసారి సరే ఏదో తప్పు అయిపోయింది, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాను మేడం. పెళ్లికి ముందు మాట్లాడుకున్నారా ఇద్దరుని? అంటే జస్ట్ క్యాజువల్ గా ఏమైనా మాట్లాడుకోవటం, మేము నీకేమైనా గతం ఉందా ఇలా ఏదో అడుగుతారు. నేను ఎప్పుడు అడగలేదు సార్, నేను ఆ పాయింట్స్ అడగలేదు. ఎలా బయటపడింది? నా ఫోన్లో ఆటో కాల్ రికార్డు ఉంది సార్. రూమ్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుతుంటుంది, నేను మా రూమ్లోకి వెళ్ళినప్పుడు మాటలు హైడ్ చేయడము, ఇది గమనించి నేను కాల్ రికార్డ్స్ ఓపెన్ చేయడం వల్ల ఇవి నాకు బయటపడింది. ఈమెకు తమ్ముడు ఉన్నాడు సార్. ఆ తమ్ముడికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి లవర్తో డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్. అట్ ఏ టైము ఈ అమ్మాయి ఆ లవ్ అఫేర్ని అడ్డం పెట్టుకొని అతని ద్వారా డబ్బులు తీసుకొని తమ్మునికి ఇచ్చేది సార్. అడిగారా మీరు? మేడం అది తెలిసిన తర్వాత అడిగాను. కాకపోతే అప్పుడు నాతో ఏమి చెప్పి దాటేసిందంటే, మాది అతను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు, నేను బోత్ సైడ్ నేను చేయలేదు, అతను చేశాడు. 10 years బట్టి అదేనంట స్టోరీ. అమ్మాయి అలా చెప్పడం సార్. ఈ కాల్ రికార్డ్స్ లో కూడా వన్ సైడెడ్ గానే అనిపించిందా మీకు ఈ అమ్మాయి సైడ్ నుంచి? దీంట్లో ఇంకొకటి ఏమంటే సార్, ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ డిలీట్ చేస్తుంది. అబ్బాయితో తన తమ్ముతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దాంట్లో సేవ్ అయినాయి. అమ్మాయి దగ్గర ఫోన్ లేదా? లేదు మేడం, పర్సనల్ ఫోన్ లేదు, నా ఫోన్లోనే మాట్లాడుతాను. మీకు డిలీట్ చేసిందని ఎలా తెలిసింది సార్? యాక్చువల్గా నేను ఈ మాటలు డౌట్ సార్, నేను రూమ్లోకి రాగానే మాటలు చేంజ్ చేయడము ఇలా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినారు, నేను అతన్నే చేసుకుంటే బాగుండు, నా లైఫ్ హ్యాపీగా ఉండు అని చెప్పి రెండోసారి గొడవ అయినప్పుడు వెళ్ళిపోయి దాని తర్వాత నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వాడికి కూడా పోలీస్ స్టేషన్లో నీ దగ్గర డైవర్స్ అవ్వలేదని తెలిసినా కూడా చట్టపట్లు చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ వాయిదాకి మేము ఇద్దరం జంటగానే కోర్టుకు వస్తామని చెప్పి వెళ్ళిపోయారంట. అంటే ఆ అమ్మాయి ఉద్దేశం నిజంగా వెళ్ళిపోవాలనేటటువంటి ఆ పెద్ద ఉద్దేశం ఆ అమ్మాయికి ఎందుకు కలిగింది? అన్నెసరీ డెసిషన్స్, లైఫ్ అడ్డంగా స్పాయిల్ అయింది మీది, మీకు అర్థమే కావట్లా. 37 ఏళ్ళ అబ్బాయి కుటుంబ సమస్యల కోసం ఫ్రెష్గా ఉన్నాడంటే నమ్ముతామేమో, నీ దగ్గరికి వచ్చినాక ఎలా ఉంది కర్మ, ఆ స్టేజ్కి దిగిపోయాం. ఫోనే లేని వాళ్ళని మేము ఇంతవరకు చూడలే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.